నుంచి ఉంది కాదు, నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఉందండి. బట్ నాకు 3 years ఉన్నప్పటి నుంచి ఉన్నా నాకు 14 years తర్వాత బయటపడింది. అంటే ఆస్తమా ఉందని నాకు తెలుసు. బట్ ఏంటంటే ఇంట్లో చెప్తాం కదా మన అందరిలో, అమ్మ నాకు పెయిన్ వస్తుందమ్మా అంటే ఏమనుకుంటారు మనకి ఆ ఏజ్లో చెప్తే, ఏముందిలే స్కూల్ డ్రామా పడుతుంది అంతే, స్కూల్ ఎగ్గొట్టడం గ్యాస్ ఎలా వస్తుంది అనుకుంటారు కదా. సో అదే విధంగా మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు అంత రిస్క్ చేయలేదు. రిస్క్ చేయకుండా చెకప్ చేస్తే నార్మల్ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ అమ్మాయికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అందుకే ఇలా వస్తుందని అన్నారు. వాళ్ళు కంప్లీట్ చెకప్ అయితే చేయలేదు, నాకు నార్మల్గా పై చెకప్ చేశారు. చేసేసి ఏమన్నారు గ్యాస్ట్రిక్ అన్నారు. సో గ్యాస్ట్రిక్ అయితే మెడిసిన్స్ వాడాను కదా. 2014 వచ్చేసరికి నాకు ఆస్తమా బయటపడింది, చాలా సివియర్ అయింది. సో అలా సివియర్ అవుతే మా డాడీకి భయం వేసి ఆస్తమాకి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అని రాజమండ్రికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ టెస్ట్ చేసి వాళ్ళు అన్నారు మెడిసిన్స్ అయితే వాడాలమ్మా, మెడిసిన్స్ వాడకపోతే మేము చెప్పలేము, కొద్ది రోజులు అయితే మెడిసిన్ కంటిన్యూ చేయాలన్నారు. ఆస్తమా ప్రాబ్లంకి మెడిసిన్ కంటిన్యూ చేయకపోతే ప్రాబ్లం ఏంటి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నాను. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ తెలిసింది నాకు, 2023లో తెలిసింది నాకు విషయం. నాకు లంగ్స్లో 2 holes బ్లాక్ అయింది. సో అలా బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఆస్తమా ఉంటే ఏమవుతుంది, కొంచెం నడిస్తే ఆయుస్ వస్తుంది అవునా. అటువంటిది నాకు 2 holes కూడా బ్లాక్ అయిపోయినాయి కదా. సో అలా బ్లాక్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఆయుసం వచ్చింది. ఏమన్నా మాట్లాడినా లేకపోతే స్కూల్కి వెళ్ళినా ఆయుసంతో పాటు ఇంకా ఏంటంటే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. అన్నిటికంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు నోస్ నుంచి మౌత్ నుంచి బ్లడ్ పడింది, ముక్కు నుంచి నోటి నుంచి కూడా నాకు బ్లడ్ పడింది. నాకు అలా బ్లడ్ పడుతూ ఉండేది, షివర్ అయిపోయేదాన్ని, ఒళ్ళంతా చల్లబడిపోయేది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఎవరైనా జాబ్స్ పంపిస్తారు మనల్ని, ఏ పేరెంట్స్ అన్నా భయపడకుండా ఉంటారా? సో మా పేరెంట్స్ అయితే చాలా భయపడ్డారండి, నిజం చెప్తున్నా. నన్ను పంపించడానికి అయితే చాలా భయపడ్డారు. వద్దు, ఎందుకు వచ్చింది జాబ్, ఎందుకు ఇలాగా ఇంట్లో ఉండేది ఏదో చేసుకుంటుంది, మనకి ఏమైనా భారమా అనుకున్నారు. కానీ నన్ను ఎప్పుడు డిస్కరేజ్ అయితే చేయలేదు. 100% నాకైతే సపోర్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా వస్తే చేసుకోమ్మా అన్నారు. సో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా నాకు వచ్చింది. 2 days చేసేసరికి ఏమైందంటే కూర్చొని చేయాలి కదా, నాకు ఇక్కడ లంగ్స్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. మళ్ళీ నోటి నుంచి ముక్కు నుంచి బ్లడ్ పడిపోయింది నాకు. ఇంకా అలా ఉన్నప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా కంటిన్యూ చేయగలమా? చేయలేము కదా. సో అలాగే మానేద్దాం అనుకున్నాం. మా మమ్మీ వాళ్ళు లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్తే డాక్టర్స్ ఎత్తు ప్రాంతాలు తీసుకెళ్ళకూడదు, కొండ ప్రాంతాలు కదా, ఆయాసం ఎక్కువైపోద్ది అని నన్ను తీసుకెళ్ళపోయేసరికి ఏమైంది, నన్ను ఇంట్లో వదిలేసి మొత్తం అందరు ఫ్యామిలీస్ వెళ్ళారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా మా పిన్ని వాళ్ళ ఇంట్లో. సో అలా ఉండేసరికి నాకు ఏడుపు వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, పిల్లలు కూడా వెళ్ళారు, నేను ఉండిపోయానని ఏడిస్తే మమ్మీ వాళ్ళు అన్నారు సర్లే ఎందుకు నేను వాడపల్లి తీసుకెళ్తాం, వాడపల్లి కూడా వెంకటేశ్వర స్వామిదే కదా అని చెప్పేసి వాడపల్లి తీసుకెళ్తాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అక్కడే మిరాకిల్ ఎదురైంది. నాకు వాడపల్లిలో నేను లైన్లో పడిపోయానండి ఆస్తమా వచ్చి. నా పక్కనే డాక్టర్, ఏ డాక్టర్? విస్టేజ్ డాక్టర్. సో ఆయన విస్టేజ్ డాక్టరే కాదు, ఆయన నిజంగా అయితే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. డాక్టర్ రాజు సార్ అని చెప్పేసి అప్పలేనండి. ఆయన అయితే అమలాపురం నుంచి వచ్చారు. ఆయన అయితే నన్ను చూసారు, కంగారు పడకమ్మా ఆస్తమా ప్రాబ్లమే కదా, తగ్గిపోతే అని చెప్పారు. సో అలాగా ఆయన మా ఇంటికి వచ్చారు. తర్వాత మా డాడీతో మాట్లాడి మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నేను చెప్తే నమ్మరండి, 6 months వాడాను కంటిన్యూగా. లాస్ట్ 6 months నుంచి ఇన్హాలర్ యూజ్ చేయలేదు. చెప్తే ఎవరైనా నమ్ముతారా? డైలీ 2 times కొట్టేదాన్ని ఇన్హాలర్, ఒక్కసారి కాదు, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. ఆ ఇన్హాలర్ కాకుండా స్టెరాయిడ్ తీసుకునేదాన్ని. డేకి వచ్చేసరికి 14 tablets తీసుకునేదాన్ని. 14 tablets అంటే నాకు ఓవర్ స్టెరాయిడ్ అయిపోయి వెయిట్ ఎలా గెయిన్ అయ్యానంటే ఇప్పుడు ఎలా ఉన్నానా, ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని. నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు ఎలాగే ఉండేదాన్ని నేను, చబ్బీగా అలా ఏదో టెడ్డీ బేర్లో ఉండేదాన్ని, చిన్న సైజ్ టెడ్డీ బేర్లో. కానీ అలాగా వెయిట్ గెయిన్ అయిపోయాను స్టెరాయిడ్ వల్ల. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటి మనకి ఏమంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుందా? నిజంగానే తగ్గుతా? తగ్గడం కాదు, నాకు 4-5 రకాల జబ్బులు వచ్చినాయి. నేను ఆస్తమాకు వాడినా, నాకు ఆస్తమా ఒకటి స్టార్ట్ చేస్తే పెయిన్ వచ్చేదండి. పెయిన్ నుంచి ముక్కు నుంచి నోటి నుంచి బ్లడ్ పడేది, వెయిట్ గెయిన్ అయిపోయింది, హెయిర్ ఫాల్ అయిపోయింది, బ్లాక్ అయిపోయేదాన్ని. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనకి నిజంగానే వాడితే తగ్గిపోతుంటారు కదా, నాకేమైంది పెరిగిపోయింది. సో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ మళ్ళీ ప్రూవ్ చేసింది కదా నిజంగానే మనకి ఆస్తమా పెరుగుద్ది, లేకపోతే ఏ ప్రాబ్లం అయినా పెరుగుద్ది అని చెప్పేసి. సో అదేవిధంగా నాకు ఆస్తమా అయితే పెరిగింది. బట్ నేనైతే అక్టోబర్ 28 నుంచి వెస్టేజ్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? అక్టోబర్ 28 స్టార్ట్ చేశాను. 1 year అయిపోయింది కదా, ఇంగ్లీష్ మెడిసిన్ స్టాప్ చేశాను. డాక్టర్స్ మెడిసిన్ స్టాప్ చేస్తే కనవదన్న అమ్మాయిని 6 months అయిందండి మెడిసిన్ స్టాప్ చేశాను. ఏమయ్యాను? మీ అందరి ముందు ఉన్నాను, మాట్లాడుతున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? వెస్టేజ్. సో అర్థమైందా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎంత పవర్ఫుల్ అన్నది. నాన్నే ఇంత దారుణంగా తీసుకొచ్చిందంటే సో అర్థమైందండి మన
సప్లిమెంట్స్ లో ఎంత దమ్ము ఉందన్నది మేడం చెప్పారు. సప్లిమెంట్స్ మా ఫాదర్ కి వాడమండి అని చెప్పేసి నేనే ఉన్నా లైవ్ లో. చూసారా నాకు ఎంత రిజల్ట్ వచ్చిందన్నది. నేనైతే రెస్పోకేట్ యూజ్ చేశానండి, నోని యూజ్ చేశాను, కుర్కుమిన్ ప్లస్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేశాను నేను. వీటితో పాటు కొలెస్ట్రాల్ కూడా యూజ్ చేశాను. అండ్ ఇప్పటికీ కూడా నేను వెజిటేబుల్ నాకు ఆస్తం అయితే తగ్గిపోయింది, కానీ నేను సప్లిమెంట్ ఆఫను. ఎందుకు ఆఫను? మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారండి. అంటే జబ్బు రాకుండా ముందు జాగ్రత్తగా నేను వాడుతున్నాను. నాకు ఆస్తం అయితే తగ్గిపోయింది, కానీ ఫ్యూచర్లో ఏ జబ్బు రాకూడదు కదా. ఆ జబ్బు రాకూడదు అంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలా? ఏం వాడాలి? సప్లిమెంట్స్ వాడాలి. నేను అవే యూజ్ చేస్తున్నాను, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. నాతో పాటు మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఎవరికి ఉన్నా సరే నేను వెజిటేజ్ సప్లిమెంట్స్ మాత్రం ఇస్తాను. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తానంటే ఎందుకు వెళ్ళాలి, ఏం కావాలండి వెజిటేజ్లో సప్లిమెంట్ లేదా అని అడుగుతారు. మన దాంట్లో సప్లిమెంట్ ఉంది, దమ్ము ఉంది, చక్కగా వర్క్ అవుతుంది అది. ఇంకా అంతగా ఇంకేం అవసరం మనకి వెజిటేజ్ సప్లిమెంట్స్ కాకుండా బయటకు వెళ్ళడానికి. సో నా వెజిటేజ్ జర్నీ అయితే ఇదేండి. అండ్ నేను అక్టోబర్ 28th అయితే మెడిసిన్ స్టార్ట్ చేశాను. బట్ నేను ఈ ఫీల్డ్లోకి రావడం అయితే ఏప్రిల్ మంత్లో ఫీల్డ్లోకి వచ్చాను. ఈ బిజినెస్ ఫీల్డ్లోకి నేను వచ్చి ఈ 2023 ఏప్రిల్ మంత్లో వచ్చాను. నాకు ఇప్పుడు వచ్చి 8 months జర్నీ అవుతుంది. ఈ 8 months జర్నీలో నేను ప్రెసెంట్ అయితే గోల్డ్ లెవెల్లో ఉన్నాను. లాస్ట్ మంత్ 1 day వర్క్ షాప్ రాజమండ్రిలో అయినప్పుడు మేడం అప్పుడైతే స్టేజ్ మీద పిలిచారు. అప్పుడైతే నేను బ్రాంజ్ అయ్యాను. 1.5 month బ్యాక్. 1.5 month బ్యాక్ నేను బ్రాంజ్లో ఉన్నాను. ఇప్పుడైతే నేను ప్రెసెంట్ ఇప్పుడు గోల్డ్ లెవెల్లోకి వచ్చానండి. సూపర్.